కుటుంబానికి తండ్రి ఎలాంటి వారో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి వారు. ప్రజలందరినీ ప్రాంతాలన్నింటినీ సమానంగా చూడాలని శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు అన్నారు. ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా ఉన్నట్లు ప్రజా రాజధాని పేరుతో అమరావతి, విజయవాడ ప్రాంతాలపై దృష్టి పెట్టి ఉత్తరాంధ్ర రాయలసీమలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఇలా చేస్తే కొన్నేళ్లలోనే ఇంకో రాష్ట్రం కావాలన్న ఉద్యమం రావచ్చని ధర్మాన అన్నారు. విశాఖపట్నంలో, కడపలో డబ్బు పెడతామన్నా ఒప్పుకోబోమంటూ వైసీపీ నాయకుడు ధర్మాన చెప్పారు. అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులిచ్చేలా రాష్ట్రంలో ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తుందండి ఏమంటే ఇది ప్రజల రాజధాని అని పెద్ద గొంతు తరుస్తున్నారు. నిజంగా మీ మనసును మీరు ప్రశ్నించుకోండి. ఇది ప్రజల రాజధాని మనకేం చెప్తుంది అనుభవం? మీరు ముఖ్యమంత్రిగా 2 రాష్ట్రాలు కలిసిన రోజున కూడా మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆనాడు వేసినటువంటి కృష్ణ కమిషన్ ఏం చెప్పింది? తెలంగాణలో ఉద్యమం రావడానికి 2 ప్రధానమైన కారణాలని ఆ కమిషన్లో కృష్ణ కమిషన్ మీకు పేర్కొంది. ఏం పేర్కొంది? తెలంగాణ ప్రాంతంలో మొదట వచ్చినటువంటి ఉద్యమం 69లో వచ్చినటువంటి ఉద్యమం సమానమైన నిధులు పంపిణీ లేదు అన్నది ఆనాడు తెలంగాణ వాదుల తాలూకా ఆవేదన. ఆ ఆవేదనే ఉద్యమంగా రూపాంతరం చెందింది. నెంబర్ 1. 2 ఏంటి? మా ప్రాంతం విపరీతంగా అభివృద్ధి చెందింది, మా ప్రాంతపు ప్రయోజనాలు మాకు మాత్రమే తప్ప ఇతర ప్రాంతాల వారికి ఉండకూడదు అన్నటువంటి నేపథ్యంలోనే 2000లో వచ్చినటువంటి ఉద్యమం వచ్చింది. అంటే 2 కారణాలు చూడండి. 2 కారణాలు కూడా ఒకటే. ఒక కారణం నిధులు సరిగా పంపిణీ జరగడం లేదన్నది ఆ వేళ తెలంగాణలో ఉన్నటువంటి పెద్దలు ఉద్యమం